యమధర్మరాజు అనగానే సినిమాల్లో నల్ల పంచె కడతారు. యమధర్మరాజు దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యమధర్మరాజు అంత అందంగా ఉంటాడు, సర్వాభరణాలతో ఉంటాడు. అందుకే ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారిని నాటక పితామహుడు అంటారు. ఆయన స్టేజ్ నాటకాలకు ఆయన మూలంట. ధర్మవరం, అనంతపురం జిల్లా ధర్మవరం ఆ ఊరి పేరు, ఆయన ఇంటి పేరు. ఆయన నాటకాలు ఆడించినప్పుడు ఈ సతీ సావిత్రి నాటకం ఆడితే ఆయన యమధర్మరాజు వేసేవాడు. ఆయన తెల్లటి పంచె కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని వచ్చేవాడు. మీకు తెలియదు బండ పురాణం అనేవాడు. యమధర్మరాజు దివ్య పురుషుడు, చాలా అందంగా ఉంటాడు. ఆయన నల్లగా ఉండాల్సిన అవసరం ఆయనకేళ్ళ. ఈ పాపులకు శిక్ష, పాపము, నరకం కారణంగా ఆయనకి మనం పాపం వేసేసాం అంతే. అందుకని యమధర్మరాజు అలా ఉండడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యమధర్మరాజుకి కుడి పాదం ఉండదు, ఎడమ పాదమే ఉంటుంది. వారి నాటకాల్లో ఎడమ పాదం కుడి పాదం కనపడకుండా రంగు పూసేవారట, మసి రంగు. మరి పాదం తీసేసుకోలేరు కదా, కనపడకుండా రంగు పూసే. ఎందుకు ఉండదు అంటే యమధర్మరాజు పురాణాల ప్రకారం సూర్యుని కుమారుడు. అందుకే ఆయన సౌరి అంటారు. సౌరి అంటే మన సౌభాగ్యంలో సౌరాయాలి, సౌందర్యంలో సౌరాయాలి, అప్పుడు అర్థమవుతుంది. సూరహ అంటే సూర్యుడు, అందుకని సౌరి అంటే సూర్యుని కుమారుడు సౌరి. ఆయన సూర్యునికి పద్మిని ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః అని మనం నమస్కారం చేస్తాం. అందుకని ఈ యమధర్మరాజు అందులో ఆ సంజ్ఞాదేవి కుమారుడు, మొదటి భార్య సంతానం. ఆ సంజ్ఞాదేవి సూర్యుని వేడిమికి తట్టుకోలేక నీతో కాపురం ఎవడు చేస్తాడయ్యా, ఎందుకంటే సూర్యుని దగ్గర వేడిమి ఎంతో ఇటీవల బయటపడింది పరిశోధనలో. నాసా వాళ్ళు సూర్యుడి దగ్గరికి కూడా పంపించారు ఓ ర్యాకెట్, ఓ ఉపగ్రహాన్ని. అది సూర్యుడి కక్షలో ప్రవేశించిందండి. మానవుడు ఎంత వైజ్ఞానికమైన విజయాన్ని సాధించాడో చూడండి. కానీ పక్కవాడితో పడ్డం లేదు మానవుడికి. అది ఆశ్చర్యమే, ఇది ఆశ్చర్యమే. సూర్యమండలానికి సైతం మానవుడు ఎగబాకగలగడం ఒక ఆశ్చర్యం అయితే, పక్క వీధిలో వాడితో సొంత తమ్ముడితో ఎందుకు పడ్డం లేదు అనేది అంతుబట్టని ఆశ్చర్యం. అది మనకి పురాణాల ద్వారానే తెలుస్తుంది. అంటే మనిషి పైకి ఎగురుతున్నాడు కానీ లోతుకి వెళ్ళలేకపోతున్నాడు, తనలోకి తాను వెళ్ళలేకపోతున్నాడు. అందుకని ఈ విభేదాలు పరిష్కరించుకోలేకపోతున్నాడు. ఇటువంటి మనిషి సూర్యమండలానికి వెళ్ళినా ఒకటే, చంద్రమండలానికి వెళ్ళినా ఒకటే, కమండలం పుచ్చుకున్నా ఒకటే, ఏం ఉపయోగం లేదు. అలాంటి వేడిమికి తట్టుకోలేక, ఆ వేడిమి ఎంత అంటే 5 లక్షల డిగ్రీలు, సూర్యుడి కక్షలో ఉండే వేడిమి 5 లక్షల డిగ్రీలు. ఇక్కడ వేసవకాలంలో రేపు మే నెలలో పొరపాటున 50 డిగ్రీలు వచ్చింది అంటే అనపత్తి సగం అంటుకుపోయేలా ఉంటుంది పరిస్థితి. కులిమే, నిప్పులు కులిమి 50 డిగ్రీలకి. కానీ మీకు సూర్యమండలం కక్ష్య ప్రాంతంలో 5 లక్షల డిగ్రీలు, 50 ఎక్కడ 5 లక్షలు ఎక్కడ, అంత వేడిమి. మరి భార్య ఎలా తట్టుకుంటుందండి? నిజానికి ఇవన్నీ ఖగోళ శాస్త్ర సంబంధమైన విశేషాలు. అవి భార్యాభర్తల సంసారం రూపంలో చెబుతారు. పురాణ కథలన్నీ వైజ్ఞానిక విశేషాలు, వాటిని కథ రూపంలో చెబుతారు, గుర్తుండాలి కాబట్టి. తట్టుకోలేక నేను కాపురం చేయాలని వెళ్ళిపోయేది. వెళ్ళిపోతూ ఉంటే భార్య అలా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతున్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా పెద్ద గొడవ అయిపోతుంది. ఆ రోజుల్లో మహాద్రోహం చేసినట్టు లెక్క. అందుకని సూర్యుడు కోపం వస్తుంది, వెళ్ళిపోయిందా ఈవిడ అంటాడు, చెప్పిస్తాడు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే తినగా ఉండక తన సాటి రూపాన్ని, ఇంకో రూపాన్ని సృష్టించి అక్కడ పెట్టింది. ఆవిడ నీడగా ఒక రూపం పుట్టింది కాబట్టి నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. కాబట్టి సూర్యుని యొక్క 2వ భార్యని ఛాయ అన్నారు. ఆ ఛాయాపుత్రుడు శనీశ్వరుడు. ఛాయా మార్తాండ సంభూతం అని శనీశ్వర స్తోత్రంలో చదువుతారు. ఈ సంజ్ఞాపుత్రుడు యముడు. వీళ్ళిద్దరూ యముడు శనీశ్వరుడు ఎవరయ్యా అంటే సవత్తల్లి పిల్లలు. తండ్రి మాత్రం ఒకడే సూర్యుడు. కుంతీమాతృల సంతానం పాండవులు, తండ్రి ఒకరేగా పాండురాజు. అలాగన్నమాట. అలాగే ఈయన వెళ్ళినప్పుడు ఈ ఛాయాదేవి వచ్చింది కదా రంగంలోకి, తర్వాత శనీశ్వరుణ్ణి కంది కదా, ఆవిడ ఈ సవతి పిల్లల్ని ఎంతసేపు అవమానించేది. ఆ ఛాయాదేవి యముణ్ణి సరిగ్గా తేడాగా చూడడం వల్ల ఆయన చెల్లెలు యమున అనేది ఆయన చెల్లెలు స్వయంగా. వీళ్ళందరూ సంజ్ఞాపుత్రుడు, శని ఛాయాదేవి పుత్రుడు. ఆ శనిని బాగా చూసి సవతి పిల్లల్ని అవమానించడం వల్ల యముడు తట్టుకోలేక ఓ రోజు ఆ కాలుతో ఆ పెంతల్ని తన్నాడు. నన్ను దంతావరా, తల్లి అని గౌరవం లేకుండా నీ కాలు ఊడి పడిపోతుంది. అందుకని యముడికి పాదం పోయింది. అంచేత యమధర్మరాజు విగ్రహం చెక్కితే ఒక పాదం ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ పౌరాణికమైన విషయాలు తెలియవు కాబట్టి ఎవరు రకరకాలు చేసేస్తూ ఉంటారు. మొత్తం మీద సారాంశంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, యమధర్మరాజు మనం అనుకున్నట్టుగా నరకలోకాధిపతి కాదు, క్రూరుడు కాదు. ఆయన నల్లగా ఉండడు, భయంకరంగా ఉండడు. ఆయన వాహనం దున్నపోతేతో అవునుగాక వేరే విషయం. అది అంత మాత్రం చేత ఆయన బుద్ధి కూడా దున్నపోతనాల్సిన అవసరం ఏదీ లేదు. ఆయన వాహనం దున్నపోతు. ఎందుకంటే లోకంలో దున్నపోతులా ప్రవర్తించిన వాళ్ళ లాక్కెళ్ళాలంటే దున్నపోతే ఉండాలి మరి. అందుకని ఆయన వాహనంగా బీలక మీద వచ్చి ఎలా లాక్కెడతాడో పిలకట్టుకుంటారు. ఆయన ఎంత మంచివాడైనా దున్నపోతులు పెట్టుకున్నాడు. అది అంతేగాని ఆయన బుద్ధిలో తేడా ఏం లేదు.
ఇటువంటి యమధర్మరాజు విదురుడుగా అవతరించాడు సంపూర్ణంగా. ఇది భూతాత్మ భూతభావనక. ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు. కాసేపు తిట్టినా కాసేపు కన్నా పర్వాలేదు. అందుకే అన్ని భూతాలకి మనస్సు రూపంలో ఉన్నది ఆయనే. భూతభావనక, అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా, ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక. తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి. హిరణ్య గర్భ ఉపే ఈశాన ప్రాణద ప్రాణ. ఈశానక సమస్త లోకాల్ని నియమించి ఈశ్వరుడు ఆయనే. ప్రాణదక ప్రాణదానం చేసేది ఆయనే. మన గజేంద్రుడి కథ ఉదాహరణ. మనకు ఆర్తి వచ్చింది, పక్కవాడిని పిలుద్దామా, ఫోన్ చేసి పిలుద్దామా, 108 వాడిని పిలుద్దామా, పిలుస్తామండి. మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం. జరుగుతుందని లేదు కదండి. హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గరవాడు ఎవరైనా ఉన్నాడా? మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు? అంతే, అది లెక్కది. ఆ సమయానికి ఏం కుదరలేదు. మిగిలిన దగ్గర బతికారు, వెనకాల ఆశ్చర్యం. అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం. అది వాళ్ళకి ఆయుర్దాయం ఉంది, ఈయనకి లేదు. పైగా తెలుసుండు చేసే పనులు 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడం ఏంటి, బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి? నాకు డ్రైవింగ్ బాగా అనుభవం. యమధర్మరాజుకి మన అందాన్ని మించిన అనుభవం ఉంది. వాడుకున్న అనుభవం ఎవరికి లేదు ఇక్కడ. ఇవన్నీ పనిచేసే విషయాలకు. పైగా అంత జమీందారికి, అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి? ఎవడు రాడా? ఆయన సరదా, ఆ సరదా ప్రాణం తీసేసింది. ఇవాళ హైదరాబాద్లో మాట ఏమిటో తెలుసా? ఎవరన్నా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. అదో జాతీయం అయిపోయింది అక్కడ హైదరాబాద్లో. హరికృష్ణ స్పీడ్లో పెడుతున్నావు జాగ్రత్త అంటున్నా, అదో ఉదాహరణ అయిపోయింది పాపం. అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతావని. హై స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. డ్రైవర్లు అలా మాట్లాడుకుంటున్నారు, చూశాను నేను. ఇది ఒక జాతీయం అయిపోయిందిరా అనుకున్నాను నేను. ఎంత దురదృష్టకరమైన ఘట్టం. కొడుకు అక్కడేనా, ఈయన అక్కడేనా, ఇంకో కొడుకు అక్కడే గాయాలు అవడమా? ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి. ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా, అన్ని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా. అందుకని ప్రాణదక అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా సరే భగవన్నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం, అందులో సందేహమేం లేదండి. అది ఆయన అంతరాత్మకు తెలియాలి, మనకి తెలియదు. చేశాడని బాగుంటాడని అనుకుందాం. మనమేనా గుర్తుపెట్టుకోవాల్సి అటువంటి ఉదాహరణలు జరిగి చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ. అలాగే ఆ ప్రయాణంలో కూడా అదే ధ్యానం చేయండి. ఏ రైలు ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా, ఎలా ఉన్నా సరే రైలు అందలేదు, కారులో పెడుతున్నావు, అందుతుందో అందదో అని అనుమానం ఉంది. అందుతుందంటావా అని మాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారనుకో, వాడు స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, రైలు అందదు. యమధర్మరాజు అందుతాడు. డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో? నీ కంగారుతో వాడిని చంపేస్తున్నావు పట్టుకుని. ఇక్కడ నేను నిత్యం ప్రయాణాల్లో ఉంటాను. నాకు బోల్డ్ రైళ్లు అందని పరిస్థితులు చాలా వచ్చాయి. ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తద్దినం ట్రాఫిక్ జామ్, దాన్ని బట్టి వస్తాయి. నేను నిశ్చింతగా కూర్చుని నమశివాయ అనుకుంటా. నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు. ఆలస్యమైన రైలు కూడా అంది. నాకు ఆలస్యం అయితే రైలు కూడా ఆలస్యం. కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, బడాయి కాదు. నమశివాయ, శివస్మరణ చెయ్యాలి. మన సంగతి ఆయన చూసుకుంటాడు. మనం వచ్చే వరకు విమానం ఆ పెత్తడ రైలు కాదు ఇక్కడ. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు ఏమిటో, ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వెళ్ళదని సర్దుతూ కూర్చో. ఇప్పుడు మొగుడు పడడం కొట్టేసుకుంటారు ఇక్కడ, రైలు అక్కడే ఉంది. ఈ ఇద్దరిలో ఎవడూ భగవంతుడు స్మరించడు. ఆశ్చర్యం. నువ్వు కారిక్క కూర్చున్నావు అంతే, కూర్చో నిమిత్తం మాత్రం అంటే అంతే. రైలు ఎక్కడ ఉంది, స్టేషన్కి తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ ఉన్నాడు. నువ్వెందుకు కంగారు పడి వాడిని కంగారు పడతావు? ఈ లోపు ఏమన్నా గుద్దేస్తాడు వాడు. మీరు అలా కంగారు పడితే కష్టం సార్ అంటాడు. డ్రైవర్లు కంగారు పడితే కష్టం. ఎందుకంటే వాడికి స్పీడ్ తెలుసునండి, కాస్త స్పీడ్గానే పెడతాడు, వెళ్ళనివ్వాలి. అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా. గజేంద్రుడు అలా ప్రాణం పోతుంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ ఇంకా చెయ్యలేని పరిస్థితిలో లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులు తావులు దప్పెను, మూర్ఛ వచ్చే తను ఉండశ్చన్ శ్రమం వయ్యడన్, నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపంగదే దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అనగానే ఒక్క క్షణంలో దిగి రాలేదా? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృద
సరఃప్రాంతేందుకంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సౌరంభిజై సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రణా